మాలవేడర్గా ఉన్నటువంటి మా బిడ్డల మొత్తాన్ని కూడా నడు రోడ్ల మీద తీసుకొచ్చి కొట్టు చంపుతుంటే కనీసం స్పందించని రాష్ట్ర ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి దళిత ప్రజాప్రతినిధులు కూడా కనీసం మా పట్ల చూడకుండా ఒక పక్క లక్ష్మీనాయుడు అనే ఒక కాపు నాయకుడిని చంపేస్తే ఆ బిడ్డకి 25 లక్షల రూపాయల కుటుంబానికి డబ్బులు ఇచ్చిందే కాకుండా 10 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉద్యోగం కూడా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత బిడ్డలు 20 మందికి పైగా చనిపోతే ఆ బిడ్డలను పరామర్శలు కూడా చేయకుండా కనీసం వాళ్ళని పట్టించుకున్నటువంటి మా హోంమంత్రి గారు కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దమాదిగా అని చెప్పిన మా ముఖ్యమంత్రి గారు కూడా మమ్మల్ని పట్టించుకుపోవడం మాదిగల పట్ల, దళితుల పట్ల ప్రభుత్వానికి చిన్నచూపుగా స్పష్టంగా కనబడుతూ ఉంది. మీరు ఏదైతే సామాజిక న్యాయం ప్రకారమని లక్ష్మీనాయుడు గారి యొక్క కుటుంబానికి ఏ విధంగా పరిహారం అందించారో, ఈ రాష్ట్రంలో దళిత బిడ్డలు చంపబడినటువంటి కుటుంబాలకు కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ₹1 కోటి పరిహారం ప్రకటించాలి. ఈ 20 హత్యల్లో ప్రతి కేసులో కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి ప్రభుత్వం ప్రకటించి మా యొక్క చావులు అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని కూడా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా అడ్వకేట్ శివరామకృష్ణ అన్న ఒక బాధితురాలు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోయిందని తెలుసుకొని ఆ కేసు విచారణ కోసం వెళితే అక్కడ చనిపోయినటువంటి అమ్మాయిని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయినట్టు రిపోర్ట్ ఇస్తే దాని గురించి పోరాడుతున్నటువంటి అన్న మీద పోలీసులో ఉన్నటువంటి ఒక సిఐ అత్యంత దారుణంగా మా దళిత బిడ్డని కాలుతో కొట్టిందని యావత్ రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజుకి పోరాటం చేస్తూ ఉంటే కనీసం కేసు కట్టకుండా పోలీసులు కూడా స్పందించకుండా ఉన్న దాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ అన్ని అంశాల మీద కూడా ఈరోజు నేషనల్ కమిషన్కి ఇస్తూ ఈ నెల 12వ తేదీన విజయవాడ జంతర్ మంతర్లో 20 మంది బాధితులతో న్యాయం జరగాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేయాలని, మా మీద జరుగుతున్న హత్యలను అరికట్టడం కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ